ఎందుకురా ప్రశాంత్? పాల ప్యాకెట్ తీసుకురావాలా రోజు షాప్ కి వెళ్ళి పాలు పెట్టి తీసుకురావడం బాబు. తీసుకురా మామ. ఒక గేదె కొనుక్కోవచ్చు కదరా? అలానే ఉంది కదా మామ. గేదె ఉందా? నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నారా? మామ గేది గేదెందుకు? మ్యూజిక్ రే ప్రశాంత్, ఈ స్కూల్ ఏ ర్యాంక్ రా? ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ మామ. గానీ నీదే ర్యాంక్ బ్రో స్కూల్లో? నెంబర్ 420. రే ప్రశాంత్, మూవీకి వెళ్దాం దారా? వెళ్దాం. మరి డబ్బులు? తీరా ప్రశాంత్ డబ్బులు. వేలుకునేలా తెల్లలేదు మామ. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అదే సాలే. రే నువ్వు వెళ్ళావు కదా, గుడి దగ్గరికి నీ వెళ్ళమేట్రా? మరి ఈ చెల్లె ఆడుకుని తెస్తా కదా. నమస్తే మామ. ఎరా నాకు నమస్తే చెప్తున్నా? చెప్పమంట మామ. నీ మేడం చెప్పమందా? సరే గాని మీ క్లాస్ లో ఎవరు బాగా చదువుతారా? మేడం మామ. రే నిన్నేం అడిగాను రా? ఏమన్నా గుర్తులేదా? డ్రెస్ పిల్లగా ఉన్నా మామ. రే ప్రశాంత్, నువ్వు పెద్ద ఏమవుతారా? అమ్మ బాబాయ్. అలా కాదురా, నువ్వు పెద్ద ఏమవుతావని. అందరూ ముసలోళ్ళు అవుతారా? మరి ఏమైనా తేలిగ్గా అవుతావేంటి? రే ప్రశాంత్, బయటికి వెళ్ళి ఆడుకుందారా? బయట చాలా ఇంటుకుంటున్నా. ఏం పర్లేదు దారా బయటికి. ఇప్పటికే నల్లగా ఉన్నావు, బయటికి వెళ్తే కాకిలాగా అవుతావు. అదే సాలే. ఏంట్రా అలాగంటావు? సరే మామ. సారీ ఎందుకు లేరా? సరే చెప్పింది కాదు మామ, మరి కాకిలో ఉన్నా నీకు మామ. మమ్మీ వీడియో చేద్దాం. మనీ ఇక్కడ వచ్చా? దేనికిరా అరవడం? చెప్పు మామ. వచ్చిరా. ఇలాగనా అమ్మా, ఆ క్లాస్ 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అమ్మా. ఎందుకారా అరవమన్నావు? చిచ్చి కాదు మామ, గురుమిత్రుల దగ్గర వస్తావని. అలా కాదురా, ఏదైనా పెద్దగా చెయ్యాలి. అయితే స్కూల్లో ధర్నా చేద్దామా? అప్పుడు కానీ స్కూల్ నుంచి కంటిడు. అలా కాదురా, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో దాని మీద చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.